నమస్కారం. నేను చందు. ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. రోజులు జూన్ 6 ఏటా జూన్ 6న యుఎన్ రష్యా భాషా రోజుగా నిర్వహిస్తారు. ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో ఈ రోజును ఏర్పాటు చేసింది. రష్యా భాష ఉన్నతికి కృషి చేస్తారు. జూన్ 5 ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇతివృత్తం భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువు నివారణ. 1972 జూన్ 5న ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఏర్పాటైంది. అందుకే ఈ రోజునే ప్రపంచ పర్యావరణ రోజుగా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కెన్యాలోని నైరోబీలో ఉంది. అలాగే ప్రతి సంవత్సరం జూన్ 5న అనియంత్రిత చేపలు పట్టడాన్ని వ్యతిరేకించే రోజుగా కూడా నిర్వహిస్తారు. జల వ్యవస్థలో వైవిధ్యాన్ని రక్షించడం ఇందులో ప్రధాన అంశం. జూన్ 2 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన రోజు. 2014 నవంబర్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. 1969లో తొలి విడతలో తెలంగాణ ఉద్యమం సాగింది. అయితే నాటి ప్రభుత్వం దీన్ని విజయవంతంగా అడ్డుకోగలిగింది. 2009లో మలి దశలో కేసీఆర్ నేతృత్వంలో ఈ ఉద్యమం తారాస్థాయికి చేరింది. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళిన కేసీఆర్ పార్లమెంటు చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. జూన్ 1 ఏటా జూన్ 1న ప్రపంచ పాల రోజుగా నిర్వహిస్తారు. పాల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఉద్దేశించింది. భారత్లో నవంబర్ 26న జాతీయ పాల రోజుగా ఉంటుంది. ఇక జాతీయ వార్తలు ఏమేమి ఉన్నాయి? సంకీర్ణ కూటమి. లోకసభకు జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. భారతీయ జనతా పార్టీకి 240 సీట్లతో అది అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికలకు ముందే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి 290 పైగా స్థానాలు దక్కాయి. ఈ కూటమి తమ నాయకుడిగా నరేంద్ర మోదీని ఎన్నుకోవడంతో తిరిగి ఆయనే ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. కూటమిలో బీజేపీ అతి ఎక్కువ స్థానాలతో తొలి స్థానంలో ఉంది. తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలో ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం 17వ లోక్సభ రద్దుకు కేంద్ర కేబినెట్ సూచించింది. ఆ లోక్సభను రాష్ట్రపతి రద్దు చేశారు. లోక్సభలో 2వ అతిపెద్ద పార్టీగా భారత జాతీయ కాంగ్రెస్ నిలిచింది. ఆ పార్టీకి 99 స్థానాలు దక్కాయి. ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందింది. లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అక్కడ మొత్తం 175 స్థానాలు ఉండగా కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఆ రాష్ట్ర శాసనసభలో 3వ అతిపెద్ద పార్టీగా ఉంది. తెలుగు దేశం 135 స్థానాలు పొందగా 21 స్థానాలను పోటీ చేసిన జనసేన అన్నింటిలో గెలిచింది. తెలంగాణలో లోకసభకు జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, మరో 8 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఎంఐఎం గెలిచాయి. ఇతర రాష్ట్రాల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒడిశాలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఆ రాష్ట్రంలో మొత్తం 147 శాసనసభ స్థానాలుండగా భారతీయ జనతా పార్టీకి 78 స్థానాల్లో వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లోనూ బీజేపీ విజయం సాధించింది. అక్కడ మొత్తం 60 శాసనసభ స్థానాలుండగా 46 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 32 శాసనసభ స్థానాలున్న సిక్కిం శాసనసభలో అత్యధిక స్థానాలను సిక్కిం క్రాంతికారి మోర్చా గెలుచుకుంది. 31 స్థానాల్లో విజయం సాధించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ సంస్థకు నెల్సన్ మండేలా అవార్డు దక్కింది. వైద్య పరిరక్షణను చూపిన చొరవకు 2024 సంవత్సరానికి ఆ సంస్థ అవార్డును గెలుచుకుంది. రికార్డు స్థాయిలో ఓటర్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దేశంలో 64.2 కోట్ల మంది ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. G7 దేశాలన్నీ కలిపి ఉన్న ఓటర్ల కంటే ఇది 1.5 రెట్లు ఎక్కువ. 31.2 crores మంది మహిళలు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలోనే ఇంత భారీ స్థాయిలో మహిళలు ఓటు వేయడం కూడా ఇదే ప్రథమం. బ్యాంకు క్లినిక్ పేరుతో అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంస్థ ఒక ఫిర్యాదు వేదికను ప్రారంభించింది. వినియోగదారుల ఇబ్బందులను తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. బ్యాంకు క్లినిక్ అనేది ఒక వెబ్సైట్. వినియోగదారులు తమ ఫిర్యాదులను దీనిలో చేయవచ్చు. జాతీయ మానవ హక్కుల సంఘం మానవ అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ప్రతి రాష్ట్రంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని జాతీయ మానవ హక్కుల
కమిషన్ అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 కూడా మానవ హక్కుల రవాణా అన్నది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ప్రకటించింది. ఎఫ్డిఐలు 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 23-24లో ఎఫ్డిఐలు 3.49% తగ్గాయని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రకటించింది. అత్యధికంగా ఎఫ్డిఐలను ఆకర్షించిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వరుసగా 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్కు అత్యధికంగా సింగపూర్ నుంచి ఎఫ్డిఐలు వచ్చాయి. ఆ తర్వాత వరుసలో మారిషస్, యుఎస్ఏ ఉన్నాయి. 2000 నుంచి 2024 మధ్య కాలంలో భారత్కు అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చిన దేశాలు వరుసగా మారిషస్, సింగపూర్, యుఎస్ఏ, నెదర్లాండ్స్, జపాన్ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ విషయానికి వస్తే ఐక్యరాజ్య సమితి వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ అవార్డును భారత్కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సంస్థకు ప్రకటించారు. సామాజిక మార్పునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది. వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ వ్యవస్థను ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. ఏ విధంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం సమాజానికి మేలు చేస్తుందో అధ్యయనం చేసేందుకు ఉద్దేశించింది ఇది. అలాగే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనే వ్యవస్థను భారత్లో 2024 ఆగస్టు 25న ఏర్పాటు చేశారు. యుఎన్ఎస్సి ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 అంగాల్లో ఒకటి భద్రతా మండలి. ఇందులో 15 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇరాక్కు సంబంధించి ఒక కీలక తీర్మానం చేయడం ద్వారా భద్రతా మండలి వార్తల్లో నిలిచింది. ఇరాక్లో చేపట్టిన మిషన్ను ముగిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. 2003లో యుఎన్ఏఎంఐ పేరుతో ఈ మిషన్ ప్రారంభమైంది. దీని పూర్తి రూపం యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఇరాక్. శాంతి భద్రతల కోసం అప్పట్లో దీన్ని ప్రారంభించారు. దీని పూర్తి కార్యకలాపాలు 2025 డిసెంబర్ 31 నాటికి ముగియనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 176 దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిశీలించి ర్యాంకులను ప్రకటించారు. ప్రపంచ బ్యాంకులోని ఇంటర్నేషనల్ కంపారిజన్ ప్రోగ్రాం దీన్ని చేపడుతుంది. కొనుగోలు శక్తి ఆధారంగా పీపీపీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ దీన్ని గణిస్తారు. తాజా అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా జీడిపి పరంగా చైనా అగ్రస్థానంలో ఉంది. 2వ స్థానంలో అమెరికా ఉండగా 3వ స్థానంలో భారత్ నిలిచింది. భారత జీడిపి పీపీపీ పద్ధతిలో లెక్కిస్తే $11 ట్రిలియన్ ఉంది. ప్రపంచ జీడిపిలో ఇది 7.2% ఉంది. బయోఫార్మాస్యూటికల్ అలయన్స్ బయోఫార్మాస్యూటికల్ రంగంలో గొలుసు సరఫరాను ఏర్పాటు చేసేందుకు భారత్, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా, యూరోపియన్ యూనియన్లు నిర్ణయించాయి. ప్రపంచంలో అతిపెద్ద బయోఫార్మాస్యూటికల్స్ ప్రదర్శన కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించారు. అక్కడే ఈ దేశాలు అవగాహనకు వచ్చాయి. విశ్వసనీయమైన సుస్థిరమైన గొలుసు సరఫరా ఉండాలని నిర్ణయించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అవయవ దాన లభ్యతకు సంబంధించి ఒక ముసాయిదా తీర్మానాన్ని 77వ ప్రపంచ ఆరోగ్య సమావేశం రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఒక పక్కా ప్రణాళిక రూపొందించాలన్నది ఇందులో సారాంశం. 2026 నాటికి తీర్మానం చేసేందుకు వీలుగా ఈ ముసాయిదాను ప్రకటించారు. రష్యా భారత్కు అత్యధికంగా చమురును విక్రయిస్తున్న దేశాల జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం ఈ స్థానంలో ఉండడం వరుసగా ఇది రెండో ఏడాది. కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ను ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియా దేశము ప్రకటించింది. ఆ దేశంలో సచియన్ అనే ప్రదేశంలో దీని ప్రధాన కేంద్రం ఉంది. అంతరిక్ష పరిశోధనకు ఉద్దేశించిన సంస్థ ఇది. స్లోవేకియా రాజ్యంగా గుర్తిస్తున్న దేశాల జాబితా పెరుగుతుంది. ఇప్పటికే స్పెయిన్, ఐర్లాండ్, నార్వే దేశాలతో పాటు స్వీడన్, హంగేరీ, పాలస్తీనాను ఒక రాజ్యంగా గుర్తించాయి. తాజాగా ఈ జాబితాలో స్లోవేకియా కూడా చేరింది. భారత్ పాలస్తీనాను 1988లోనే ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించింది. వార్తల్లో వ్యక్తులు సునీత విలియమ్స్ బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సునీత విలియమ్స్ మరోసారి అంతరిక్షానికి బయలుదేరింది. ఈ అంతరిక్ష నౌకకు ఆమె పైలట్గా ఉన్నారు. ఒక స్పేస్ క్రాఫ్ట్ తొలిసారి అంతరిక్షానికి వెళుతున్నప్పుడు ఒక మహిళ పైలట్గా ఉండడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు ఇందులో విలియమ్స్, బ్యారీ బుచ్ అనే మరో వ్యోమగామి కూడా ఉన్నారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఇప్పటికే 2 సార్లు అంతరిక్షయానం చేశారు. ఓలెగ్ కొనెనెంకో రష్యాకు చెందిన వ్యోమగామి ఓలెగ్ కొనెనెంకో 1000 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆయన అక్కడ సుదీర్ఘకాలం ఉన్న వ్యక్తిగా రికార్డు నమోదు చేశారు.
క్లాడియా షిన్బామ్. మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియా షిన్బామ్ ఎన్నికయ్యారు. ఆ దేశంలో ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ ఆమె. సుశీల్ కుమార్ దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్గా సుశీల్ కుమార్ను నియమించారు. హెలెన్ మేరీ. పాకిస్తాన్ సైన్యంలో వైద్యురాలిగా ఉన్న హెలెన్ మేరీ రాబర్ట్కు బ్రిగేడియర్ పదోన్నతి కల్పించింది. ఆ దేశంలో ఈ స్థాయిని పొందిన తొలి క్రైస్తవ మహిళ అధికారిగా ఆమె రికార్డు సృష్టించారు. పివి సింధు పొగాకు నియంత్రణ కోసం చేపట్టే కార్యక్రమాలకు ప్రచారకర్తగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నియమితులయ్యారు. శేషు మాధవ్ 3 దశాబ్దాలుగా వరి పొగాకు పంటల పరిశోధన సంస్థకు డైరెక్టర్గా ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్త మాగంటి శేషు మాధవ్కు జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ అత్యున్నత పురస్కారం దక్కింది. ఇవి జూన్ 1, 2 వీక్లకు సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.